శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఆపదాం భర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు అంటే ఎపిసోడ్ 6 చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 7 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 6లో ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ నుంచి అరుణాచలం కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం అక్కడికి గిరి ప్రదక్షిణకు కానీ దర్శనానికి కానీ అంటే అగ్రలింగం కానీ వెళ్ళే భక్తులు అందుబాటులో ఉందని చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని కూడా ఒకసారి కంటే ఎక్కువనే దర్శించుకుందాం. అంటే అక్కడ నారాయణమ్మ వారిది అనమాట, దివేలూరు. ఇప్పుడు ఎపిసోడ్ 7 కంటిన్యూ చేద్దాం. దాంట్లో శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం, తిరుపతి తొండవాడ. ఈ క్షేత్రం తిరుపతికి సుమారు 10 దూరంలో ఉంది, 15 కిలోమీటర్లు. ఇక్కడ వెలిసిన స్వామివారిని శ్రీ అగస్త్యేశ్వర స్వామిగాను అలాగే పార్వతీమాతను వల్లీమాతగాను పూజలు అందుకుంటూ ఉన్నారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అయ్యాక 6 నెలల పాటు ఇక్కడే ఉండి తర్వాత కొండలపైన వెలిస్తారని అక్కడి వారు చెప్పడం జరిగింది. నిజానికి ఈ శివాలయం బహుపురాతనం. అలాగే త్రివేణి సంగమ ప్రాంతం, స్వర్ణముఖి, భీమా మరియు కళ్యాణి నదుల సంగమ ప్రదేశం. ఊర్వశీపుత్రుడు అగస్త్యేశ్వరునిచే ప్రతిష్ఠించబడిన లింగస్వరూపుడే ఆ పరమశివుడు. అందుచేత ఇది లింగస్వరూప అగస్త్యేశ్వరుగా పిలువబడుతూ ఉన్నాడు. నెక్స్ట్ పానకాల నరసింహస్వామి ఆలయం, మంగళగిరి, గుంటూరు. మంగళగిరి అంటే శుభాలనిచ్చే కొండ. ఇది 8 క్షేత్రాల్లో ఒకటి. దీన్ని తోతాద్రి అని పిలిచేవారు, కానీ ఇప్పుడు మంగళగిరిగా పిలువబడుతుంది. ఈ కొండ మీద లక్ష్మీదేవి తపస్సు చేసినట్టు తెలియవస్తుంది, అందుచేత దీన్ని మంగళగిరి అంటారు. అలాగే ఇక్కడ 3 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు ఈ కొండ మీద ఉన్నాయి. కొండ పైభాగంలో గండాల లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత పానకాల నరసింహస్వామి, కొండ కింది భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు వెలిశాయి. ఇక్కడున్న శ్రీ పానకాల స్వామివారి నోరు తెరిచి ఉన్నట్లే కనబడుతుంది, కానీ విగ్రహం ఆకారం కనపడుతుంది. ఇక్కడ స్వామివారికి శంఖంలోంచి పోసిన బెల్లం పానకం ఆ స్వామివారి నోట్లో పోసినప్పుడు ఆ పానకాన్ని గుటక వేస్తున్న చప్పుడు భక్తులకు స్పష్టంగా వినపడడం ఒక విశేషం. అలాగే ఈ స్వామివారికి మధ్యాహ్నం వరకు మాత్రమే పానకాన్ని సమర్పిస్తారు. ఎందుచేతనంటే దేవతలు రాత్రి పూజలు చేస్తారు కాబట్టి. అలాగే ఇంతటి బెల్లంతో రోజు పానకాల స్వామివారికి సమర్పిస్తూ ఉన్నా కూడా ఒక్క చీమ కూడా ఇక్కడ కనపడదు. ఒక సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే ఇక్కడ గంధకం బాగా ఉన్న కొండలతో ప్రమాదం ఉండవచ్చు. అయితే ఈ బెల్లం పానకం ఆ గంధకానికి విరుగుడు, అందుచేత ఇది ప్రమాదానికి లోనవదు. మేము 2019 జనవరిలో ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ధన్యులం అయ్యాం. ఇది మా పానకాల స్వామి దర్శన విశేషాలు. శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలము. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం, కర్మన్ ఘాటు, హైదరాబాద్. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని ధ్యాన ఆంజనేయ స్వామిగా పిలువబడుతున్నాడు. ఈ దేవాలయం కథ ఏమిటి అంటే పూర్వకాలంలో కాకతీయుల ఏలుబడిలో ప్రతాపరుద్రుడి రాజ్యంలో వేటకై ఈ ప్రదేశానికి వచ్చి కొన్ని జంతువులను వేటాడి అలసిపోయి ఓ చెట్టు నీడలో విశ్రమించిన ప్రతాపరుద్రుడికి ఒక పెద్ద పులి గాండ్రింపు వినపడగానే ఆ అరుపు వచ్చిన ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ పెద్ద పులి కనపడలేదు, కానీ దివ్యాతి దివ్యమైన రామనామ జపం వినపడసాగింది. ఆ రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి వారి కల్లో దర్శనమిచ్చి అక్కడున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవాలయం కట్టించమని చెప్పి అంతర్ధానం అయిపోయాట. ఆ రాజు శ్రీ ఆంజనేయ స్వామి కల్లో చెప్పిన ప్రకారం దేవాలయాన్ని నిర్మించి అప్పటి నుంచి పూజా కార్యక్రమాలను కొనసాగించారు. అయితే
ఈ క్షేత్రంలో ఔరంగజేబు కాలంలో జరిగిన ఒక యథార్థక సంఘటన ఏమిటంటే, తన దండయాత్ర కొనసాగిస్తూ వస్తున్న తన సైన్యం ఈ ప్రదేశంలో గల హిందూ దేవాలయాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూలగొట్టబోతే శ్రీ స్వామి మహిమ వల్ల శత్రు సైన్యం ఆలయ ప్రాంగణంలో కూడా రాలేకపోవడం. ఈ విషయం ఔరంగజేబు తెలుసుకుని తానే స్వయంగా ఆలయాన్ని కూలగొట్టబోతే శ్రీ స్వామివారు ఒక హెచ్చరికలా ఇలా అన్నారట: కరో మాన్ ఘాట్ అంటే గుండె ధైర్యం ఉంటే చెయ్యి, కరో మన్ ఘాట్ అంటే గుండె ధైర్యం అంటే చెయ్యి అని అనడంతో ఔరంగజేబుకి స్వామి మహిమ తెలిసి ఆ పనిని విరమించుకున్నాడు. అందుచేత కరో మన్ ఘాట్ కాలక్రమేణా కర్మన్ ఘాట్గా పిలువబడుతోంది. ఇక్కడ స్వామి చాలా మహిమ కలవారు, భక్తుల కోరికలు తీర్చే ధ్యాన ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రాన్ని చాలాసార్లే దర్శించుకోగలిగాం. ఈ ఆలయం హైదరాబాద్లోని సాగర్ రింగ్ రోడ్డు మీదుగా సంతోష్ నగర్కి వస్తున్న దారిలో ఉంది. నెక్స్ట్ది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లి దగ్గర సుమారు 60 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయం నిత్య కళ్యాణ పచ్చవరంలాగా భక్తులు దర్శనమిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఏ కారణం చేతనైనా భక్తులు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళలేకపోతే ఈ స్వామిని దర్శించుకుంటే ఆ లోటు తీరిపోతుంది. ఇలాగే చిన్న తిరుపతిలో ద్వారకా తిరుమల కూడా మనం చూస్తాం. నేను ఒకసారి సంగీత కచేరీకి పక్క వాయిద్యం వాయించాను. మా కుటుంబం కూడా చాలాసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలిగాం. ఈ క్షేత్రంలో ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం, బల్కంపేట, హైదరాబాద్. ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ ఎల్లమ్మకు జగదంబ అన్న సార్థక నామధేయం కూడా ఉంది. ఇలాంటి దేవతల వల్లనే గ్రామదేవతలుగా ప్రతి గ్రామంలో ఉండడం, సర్వసాధారణంగా పిలుస్తూ ఉండడం మనకి తెలిసిందే. ఇదే విధంగా ఇక్కడ దేవత కూడా మహిమాన్వితమై ప్రతి బోనాల పండగకి, అలాగే ప్రతి ఆదివారం మంగళవారంలో భక్తజనులతో మిక్కిలి కోలాహలంతో ఈ ప్రాంగణం అంతా నిండిపోతుందంటే అతిశక్తి కాదు. రోజు రోజుకి పెరుగుతున్న భక్తజనులకు ఎన్నెన్నో వస్తువులు కల్పిస్తూ దినదిన ప్రవర్ధమానం అవుతోంది ఈ దేవాలయం. ఇది అమీర్పేట మరియు సంజయ్ రెడ్డి నగర్ మధ్యలో ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఆలయం, బిర్లా మందిర్, హైదరాబాద్. ఈ బిర్లా మందిర్ శ్రీ రామకృష్ణ ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి రంగనాథానంద గారి ప్రోద్బలంతో 1976లో నిర్మించారు. రాజస్థాన్ నుంచి పాలరాతి పలకలు తెచ్చి వాటితో దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉండి పక్కనే హుస్సేన్ సాగర్ కనబడుతూ యాత్రికులకి ఏదో తెలియని అనుభూతులను దారికి చూపిస్తుందనడంలో సందేహమే లేదు. ఇక్కడ మెడిటేషన్, ధ్యానానికి అనువుగా ఉండేందుకు ఏ రకమైన ధ్వనులు రాకూడదని గంటల మొదలైన ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాంగణంలో మానసిక ప్రశాంతత కోసం కొన్ని క్షణాలు గడిపినా చాలు అనిపిస్తుంది. ఇక్కడే బిర్లా ప్లానిటోరియం ఉండడం, అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా దర్శించే ప్రదేశాల్లో ఒకటిగా ఈ బిర్లా మందిరం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడే హుస్సేన్ సాగర్లో గల బుద్ధుని విగ్రహం కూడా ట్యాంక్ బండ్ నుంచి దర్శించదగ్గదే. బిర్లా గ్రూప్ వాళ్ళు కట్టించిన ఈ దేవాలయాల్లో ఇది ఒకటి. అలాగే ఆగ్రా, తాజ్మహల్కి దగ్గరలో ఉన్న మధురలో కూడా బిర్లా మందిరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. నెక్స్ట్ శ్రీ నాగదేవత మందిరం, తిరుమలగిరి, సికింద్రాబాద్. ఈ క్షేత్రం కూడా చాలా పురాతనమైనదే. ఇక్కడే ఉండి యోగిని మాతకు శ్రీ నాగదేవత మాత కలలో కనిపించి దేవాలయాన్ని కట్టమని ఆజ్ఞాపించిన కారణంగా ఈ దేవాలయం ప్రతిష్ఠించబడింది. ఇది దినదినాభివృద్ధి చెందుతూ నిరంతరం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇది సికింద్రాబాద్ నుంచి సుమారు 8 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ దేవాలయానికి మేము నాసిక్ బదిలీ మీద వెళ్ళేదాకా వస్తూ దర్శనం చేసుకునేవాళ్ళం. ఇది జంట నగరాల్లో ఉన్న పెద్ద నాగదేవత మందిరం. నెక్స్ట్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ, కరీంనగర్. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడ వేసిన శ్రీ పార్వతీ పరమేశ్వరులు శ్రీ రాజరాజేశ్వర, శ్రీ రాజేశ్వరి దేవిగా పిలువబడుతున్నారు. దీన్ని చోళరాజులు తపస్సు చేసి ప్రతిష్ఠ చేసి స్వామివారిని మెప్పించి ఇక్కడే లింగ రూపంలో ఉండే విధంగా కోరుకుని సఫలీకృతులైనాడు. ఇది చాలా ప్రాచీనం మరియు మహిమాన్వితమైన దేవాలయం. ఇక్కడ స్వామిని ఆప్యాయంగా రాజన్న అని పిలుస్తారు. ఇక్కడ కోడెముక్కలు చెల్లిస్తారు. అంటే యవ్వనంలో ఉన్న కోడెతో ప్రదక్షిణ చేస్తే వాళ్ళకు శుభ పరంపరలు కలుగుతాయంటారు.
అలాగే ఈ ప్రదక్షిణం సంతానం కలిగాక వాళ్ళ మొక్కులు ఇలా తీర్చుకుంటారు. ఇక్కడ ఒక్క రాత్రి నిద్రపోతే స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రశస్తి. ఇక్కడ కాలసర్పదోషాల నివారణకి పూజలు చేస్తారు. మహాశివరాత్రి గొప్పగా పూజలు జరుగుతాయి. ఈ స్వామివారిని మేము ఎక్కువసార్లు దర్శించుకున్నాం. ఓం నమః శివాయ. తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మపురి, కరీంనగర్. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఇది పవిత్ర గోదావరి నదీ తీరం వద్ద ఉత్తరాది నుంచి దక్షిణానికి ప్రవహిస్తుండడం చేత దక్షిణ వాహినిగా కూడా ఇది కాశీక్షేత్రంతో సమానంగా పరిగణిస్తారు. నేను శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ గారి ప్రవచనం విన్న తర్వాత నేను ఈ గోదావరిలో స్నానం చేయడమే కాకుండా మా అమ్మగారి అస్థికలను ఇక్కడే కలిపేశాం. ఒక్కసారి శ్రీ బాచంపల్లి వారు శంకరమఠం నల్లకుంటలో చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ధర్మపూర్లో అనేక మంది వేద పండితులు ఉండేవారట. ఒకసారి పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కొంతమంది పండితులు ఎవరిద్దరో ఎండలో వస్తూ బాగా దాహంగా ఉన్నందున సమీపంలో ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఆడుకుంటూ కనపడితే ఆ పిల్లవాడిని కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడిగితే ఆ పిల్లవాడు వారితో ఇలా అన్నట్ట, మీరు వేద పండితులు కదా, మంత్రంతో మంచినీళ్ళు భూమిలోంచి తెప్పించుకుని తాగొచ్చు కదా అని అంటే, ఆ బాబు దాహంగా ఉంది, మంచినీళ్ళు తీసుకురావా నాన్న అన్న అభ్యర్థంతో ఆ బాలుడు శుచి అయిన తర్వాత ఒక చిన్న రాయిని తీసుకుని భూమి మీద కొట్టాట. అంతే ఆశ్చర్యం, భూమిలోంచి నీరు పైకి చిమ్ముతూ వచ్చి వారి దాహార్తను పోగొట్టిందిట. ఇది ఒక యథార్థ సంఘటన అని చెప్పారు. అంటే అంతటి మహానుభావులు ఈ క్షేత్రంలో ఉండేవారట. ఇక్కడ కాశీలో లాగా చాలా దేవాలయాలు ఉన్న కారణంగా దీన్ని తీర్థరాజ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ స్వామివారు పద్మాసనంలో ఉండి తన చేతులు మోకాళ్ళ మీద పెట్టుకుని లక్ష్మీ సమేతంగా ఉండడం ఒక విశేషం. ఈ దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మ, బలరామ, శ్రీకృష్ణ, యమధర్మరాజు, ఆంజనేయ స్వామి మొదలైన విగ్రహాలు దర్శనమిస్తాయి. అలాగే ఇది 9 ప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతూ ఉన్నది. పాపులర్ నరసింహస్వామి ఏంటంటే అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి, మట్టపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇంకో విషయం ఏంటంటే ధర్మపురికి పోతే యమపురి ఉండదనే నమ్మకంతో ఈ క్షేత్ర దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారట. ఇది ఇలాంటి క్షేత్రాన్ని దర్శించడం నిజంగా మేము చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలమే. ఇక్కడికి ఈ ఎపిసోడ్కి ఇక్కడ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.